ఘనంగా జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు. జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవన్లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి నాగేంద్రాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తునం శ్రవణ్ కుమార్, కల్లూరి నాగేంద్రాచారి, 10వ వార్డు కౌన్సిలర్ ముద్దస్సాని సురేష్, స్థానికులు సోమ రాజశేఖర్ కుమార్లు సంయుక్తంగా మాట్లాడుతూ స్నేహం అనేది స్వచ్ఛమైన బంధమని, కుల మతాలకు అతీతంగా మనుషులను కలిపే శక్తి స్నేహానికి మాత్రమే ఉందని పేర్కొంటూ స్నేహానికి అద్దులు అవధులు లేవని తెలుపుతూ కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నిజమైన స్నేహితులే జీవితానికి అసలైన ఆస్తులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, అసుగులుండి నడిచినప్పుడు మీరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా. కులము అడ్డు రాదురా మీరా బ్రతుకు బాటలో. ఫ్రెండ్స్ యూత్ వారు ఏర్పాటు చేసిన గత 17 సంవత్సరాల నుంచి ఈ ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో ముఖ్య అతిథిగా ఈరోజు నేను రావడం జరిగింది. దీనికి నాకు ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్షిప్ డే అంటే ఓన్లీ కష్టకాలంలో కాదు, కష్టాలలో సుఖాలలో అన్నీ పాల్పంచుకోవాలని, స్నేహితులతో ఏదైనా మనం మంచి చెడు అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి ఒక మనం ఎదుగుదలనే కాకుండా మన ఓటమిని కూడా భరించి మన ఓటమికి అడుగుజాడలో ఉండి మనకు ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కలో తోడై ఉండేవాడే ఈరోజు స్నేహితులుగా మనం చెప్పుకోవచ్చు. ఒక రక్త సంబంధంకైనా, ఒక రక్త సంబంధంకైనా మనం ఆలోచించే దానికంటే ఎక్కువగా ఒక ఫ్రెండ్ అనేది మనం ఎప్పుడైనా చూసుకుంటాము. కాకుంటే ఏదైనా ఫ్రెండ్షిప్ డే అనేది ప్రోగ్రామ్ ఇది అంటే ఒక ఫ్రెండ్స్లల్లా మామూలుగా రక్త సంబంధం కంటే ఎక్కువగా చేయవచ్చు. దీనికి ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈరోజు పిలిచిన ఫ్రెండ్స్ డే సందర్భంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. అసోసియేషన్ నుండి ఫ్రెండ్స్ డే సందర్భంగా మన తొర్రూరు పట్టణ వ్యాపారస్తులందరూ అందరికీ మరియు మన పురపాలక సంఘం చైర్మన్ తూనం శ్రావణ్ గారికి మరియు వైస్ చైర్మన్ రజనీ సోమరాజశేఖర్ గారికి, అలాగే ముద్దసాని సురేష్ గారికి, మరియు తూర్పాటి రవి గారికి, మరియు మా మిత్ర 8485 10th క్లాస్ మా బ్యాచ్మెంట్స్ అందరికీ కూడా, ప్లస్ తొర్రూరు వివిధ రంగాల ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఫ్రెండ్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ అంటే చాలా లోకంలో చాలా ఫ్రెండ్స్ అనేదానికి అంతులేదు. ఆపదలో ఉన్నవాడు ఆదుకునేవాడే ఫ్రెండ్. ఏమి ఇచ్చినా కూడా ఫ్రెండ్ని రుణం తీసుకోలేనిది ఫ్రెండ్షిప్. ఈ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే దాన్ని కూడా మనం తూచా తప్పకుండా పాటించి మనకు సాధ్యమైనంత వరకు మన తోటి ఫ్రెండ్షిప్ని ఆదుకొని ఆపదలో ఉన్న వారికి కూడా చేతనిచ్చేవాడే ఫ్రెండ్ అని తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మా దాంట్లో కూడా చాలామందికి మేము ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు, సహాయ సహకారాలు కూడా అందించాము, ఇక ముందు కూడా అందిస్తాము. ఈ ఫ్రెండ్షిప్ డేకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి, ముందుకు తీసుకెళ్తున్న ఈ ఫ్రెండ్షిప్ డేని మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా చేయాలని ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని తెలియజేస్తూ
ఫ్రెండ్షిప్ కూడా కులమతాలు లేకుండానే ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా సాధ్యం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయాలి. వీడు వాడు అనుకుంటే ఫ్రెండ్షిప్ అంటే రారా పోరా అనుకునే దాంట్లోనే ఆ సంబంధాలు అనేవి కూడా ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేసిన అంటే గత స్మృతులు కూడా ఒక ఫ్రెండ్ గుర్తుంచుకోవాలి. వాడి చిన్ననాటి జ్ఞాపకాలు, ఒక ఫ్రెండ్ అంటే ఏంది అనేది కూడా వాని భావన. ఫ్రెండ్ అనేవాడు భరోసాగా ఉంటే వాడికి ఎక్కలేని ధైర్యం. ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తుల కంటే ఫ్రెండ్ అనేవాడు ధైర్యాన్ని ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మన మీడియా ఏవీ న్యూస్ అమీర్ పాషా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తొర్రూరు పట్టణంలో ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ఈ ఒక కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం చాలా గొప్పది. మరి 84, 85 బ్యాచ్ అన్నవాళ్ళు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉన్నది. మరి ఆనందంలోనే కాదు, ఫ్రెండ్స్ అంటే కష్ట సుఖాల్లో కూడా ఉంటామని చెప్పి అన్నవాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి 17 సంవత్సరాల నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు చేస్తున్న కార్యక్రమాలను నేను చూస్తున్నాను. ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఆనందం, ఓన్లీ మీట్ అవ్వడం కాదు, వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి. కులమత భేదాలు లేకుండా ఈ ఫ్రెండ్షిప్ అనేది మనం చిన్నప్పటి నుంచి చేస్తాం. వారికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా మనందరం ఒక చెయ్యి వేయాలని చెప్పి ఈ అవకాశంలో నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రజలకు అదేవిధంగా గత 17 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహిస్తున్నటువంటి 84, 85 బ్యాచ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో, మరి నాగేంద్రచారి గారి యొక్క ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించడం, ఇందులో అందరినీ కూడా భాగస్వాములు చేయడం చాలా ఆనందదాయకం. ఏ బంధము లేకున్నా కూడా అన్నీ తానై చివరిదాకా ఉండేటువంటి వాడే నిజమైన స్నేహితుడు. అందుకే జయరాజ్ గారు ఒక మాట అంటారు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అశువులొడ్డి నిలిపినప్పుడు, కులము అడ్డు రాదురాయే, మతము ఎదురు లేదురా, కులము మతము లేనే లేదని సమత కోసం సాగిపోదాం. రామ చిలుకల పలుకులై జంటకెగిరిన గువ్వలై, బోయవాడి వలల చిక్కి లేచిపోయిన పావురాలై. మరి కష్టంలో సుఖంలో నేనున్నానంటూ ఒక వ్యక్తికి భరోసానిచ్చేటువంటి బంధమే ఆ స్నేహబంధం. ఇలాంటి స్నేహబంధం సమాజంలో అందరి మధ్యలో కొనసాగితే ఎలాంటి పొరపచ్చాలు లేకుండా జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ కూడా మరి ఏబీ న్యూస్ ద్వారా మరొక మారు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ ఫ్రెండ్షిప్. ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ డే ఆగస్టు మొదటి శనివారం ఆదివారం రోజున ఫ్రెండ్షిప్ డే నిర్వహించడం ఆనవాయితీగా జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ పాత్ర పోషిస్తున్న ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్షిప్ డే అనేది ఇది చూస్తుంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాలకు అతీతంగా ఈరోజు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన నాగేంద్రచారి అన్నకి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, ఒక తల్లి గర్భంలో పుట్టకపోయినా చివరి వరకు తోడుండేదే ఒక ఫ్రెండ్. మన కష్టకాలంలో చివరి వరకు ఆపద ఉండే ఫ్రెండ్. ఈ మధ్య కాలంలో కూడా మనం కొన్ని చూస్తున్నాము. గతంలో ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ అనారోగ్యంతో చనిపోయి ఉంటారో వాళ్ళకి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకటయ్యి వాళ్ళకు తోచినంతగా సహాయం చేస్తూ ముందు వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత భరోసా ఇస్తున్నారు. అది ఇంతకుముందు ఈ నాగేంద్ర అన్నవాళ్ళు కూడా ఈ కార్యక్రమం ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం కాకుండా దైవ కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సంఘాలు కూడా ముందుకొచ్చి దీన్ని బలోపేతం చేసి ఇంకా తొర్రూరులో ఉన్న పుర ప్రముఖులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని నెక్స్ట్ ఇయర్కైనా ఇంకా కొంత అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకొచ్చి ఇంకా పెద్ద చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి నాగేంద్రచారి అన్నకి ధన్యవాదాలు.